కోనరావుపేట మండల కేంద్రంలోని మర్రి వద్ద రైతు సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించారు. మండల బీజేపీ అధ్యక్షులు మిర్యాల్కర్ బాలాజీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనతో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ ఎస్ఐ రామ్మోహన్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. అకాల వర్షాలతో నష్టపోయిన మరిమడ్ల శివంగాల పల్లెవెంకట్రావు పేటవట్టిమల్ల గ్రామాల రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రైతుల కోసం ట్రాక్టర్లు దున్నించుకొని కూలీలతో వేసుకున్న మరిమట్ల రైతులతో ఘోరం పడుతుంది. మొత్తం గుర్తు లేకుండా ఇట్లా మొత్తం కొట్టినట్టు రాలిపోయినాయి అన్న. వెంకట్రావుపేట గత సంవత్సరం వెంకట్రావుపేట మొత్తం కాలువలు ప్రభుత్వం చూడక వాళ్ళకు నీళ్లు కేటాయించక మొత్తం వడ్లని కొట్టుకుపోయినాయి. ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. కనీసం కూలీల పైసలన్నా చెల్లించినటువంటి ప్రభుత్వం ఎందుకన్నా అంచనాలు ఏమిస్తారు? అధికారులు వస్తారు, నాయకులు వస్తారు, చూస్తారు, పోతారు, అంతేనా? దానికోసం కాదు కదా ఇవాళ రైతు వెంటనే నష్టపోయినటువంటి రైతులను కూడా అధికారులు వేసారు. మేము కూడా తింటాం. భారతీయ జనతా పార్టీ అధికారం లేకపోయినప్పటికీ కూడా రైతాంగానికి నష్టం జరుగుతుందని ప్రతి చోట మేము ఉన్నాం. మాతో పాటు ఆ టైంలో ఎంఆర్ఓ గారు కూడా దాన్ని అంగీకరిస్తుంది. కానీ మీరు అంచనాలు వేసేయకుండా వాళ్ళకి ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదా? అక్కడ ఏం జరిగింది? రైతులు ఎందుకు 2 సంవత్సరాలుగా వాళ్ళ పరిస్థితి సార్ ఇంతవరకు మరి ఇంతవరకు లిస్ట్ కూడా ప్రిపేర్ చేయలేదు. లిస్ట్ కూడా వాళ్ళకి రైతులకు చెప్పలేరు. మరి ఆ లిస్ట్ సార్ లిస్ట్ కూడా బయటకు రాలేదు సార్. ఎంతమంది అగ్రికల్చర్ మేము కలిసి సర్వే చేస్తాం. ఆ సర్వేకి సంబంధించిన కార్డు కూడా కావాలంటే గవర్నమెంట్ కు నివేదిక సమర్పించడం జరిగింది. అది అధికారులు పై అధికారులు డిసిషన్ తీసుకోవాలి. గవర్నమెంట్ స్పందించలేదు అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎవరు జరిగిందని ఇవాళ మేము సర్వే చేసినప్పుడు మాతో పాటు మీరు కూడా తిరిగిన ప్రతిపాదనలు మనం అన్ని కూడా పంపించున్నాం పై అధికారులకు. వస్తుంది కంపల్సరీ ఆ నష్టపరిహారాన్ని 2020 ఒకసారి వడగల్ల మనం ఒకసారి తయారు చేసి 259 మందిది కలెక్టర్ రాజన్న సిరిసిల్ల పంపించాం. ఆ వాటికి సంబంధించి మేము కూడా తెలుసుకొని ఆ లిస్టు కూడా మేము ఇస్తాం. భారతీయ జనతా పార్టీ కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా వడగండ్ల వానకు నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తానని అధికారులు వచ్చి అంచనా వేసుకుని పోయారు. నాయకులు వచ్చి పరామర్శించిపోయారు. రైతుల కళ్లల్లో నీళ్లు ఇంకా అలానే ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్లకు నష్టపరిహారం కింద 1 రూపాయి కూడా చెల్లించినటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అధికారులు మేము ప్రజాప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని కల్లబుల్లి కబురు చెబుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచి చూడాలి. రైతుల కళ్లల్లో కన్నీళ్లు కనబడట్లేదా? రైతు కూలీల కష్టాన్ని కూడా దోచుకుంటున్నటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే నష్టపోయిన రైతులు 2 పసలుగా నష్టపోయినటువంటి రైతుల్ని వెంకట్రావుపేట, బౌసపేట్, మరిమడ్ల, ఎగ్లాస్పూర్ తదితర గ్రామాల్లో నష్టపోయినటువంటి రైతులను అంచనా వేసి ప్రభుత్వం అధికారుల చేత అంచనాలు తీసుకుని ఇప్పటి వరకు 1 రూపాయి కూడా చెల్లించిన పాపాన పోలేదు. అలాగే నేను కూడా రైతు కుటుంబానికి చెందిన వాడినే అని చెప్పినటువంటి మా ఎమ్మెల్యే గారైనటువంటి ఆది శ్రీనివాస్ గారు కూడా రావడం జరిగింది. రైతులు కళ్ల మీద పడి ఏడ్చిన వైనం నా కళ్ల నిండా చూశాను. ఎందుకంటే నేను కూడా చూడడానికి వెళ్లాను. నష్టాన్ని చూశాం. కళ్లపై పడి ఏడ్చినటువంటి రైతుల్ని మర్చిపోయారా? వాళ్ళని గుర్తు తెచ్చుకొని నష్టపరిహారాన్ని చెల్లించాలి. నష్టపరిహారం చెల్లించని ఎడల రేపు పెద్ద ఎత్తున ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే గారి ఆఫీస్ ముట్టడి కార్యక్రమాలు కావచ్చు, కోనరావుపేట మండల శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే హమాలీలను కూడా మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం తెలియట్లేదా? 1 లక్ష పైచిలకు రూపాయలు హమాలీలకు ఇవ్వాలి. వాళ్ళకి కష్టార్జితం చెమటోడిస్తేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి.
వాళ్ళు చెమటోడ్చిన డబ్బుల్ని ఇప్పటి వరకు పోయిన పైసలకు మోసినటువంటి బస్తాల హమాలి కూలి కూడా ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి అన్ని పైసల్ని చేతగాక మధ్యవర్తిత్వం వ్యవహరించడం కూడా చేతగానటువంటి ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు వెంటనే ఈ అంచనాలు తీసుకుని ఎప్పుడో పంపించాం. అధికారులతో మేము కూడా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్లు పెట్టడం జరిగింది, అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవాళ రస్తా రోకో చేపట్టాం. రేపు కలెక్టరేట్ ముట్టడి కావచ్చు, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ ముట్టడి కావచ్చు, ఇంకా ఏదైనా చేయడానికి సిద్దంగా ఉన్నాం. ఏదైతే కొండరావుపేటకు చెందినటువంటి రైతాంగం నష్టపోయింది, వారి కళ్లల్లో నీళ్లను తూడవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారులది, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది. వెంటనే స్పందించి రైతుల్ని ఇట్లా ఆదుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కొండ్రపేట మండల శాఖ ఆధ్వర్యంలో రేపటి రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తా ఉన్నాం. మరి రైతు ప్రభుత్వాన్ని చెప్పడం కాదు, రైతులను ఆదుకోవాలి, రైతులకు అండగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా బుద్ధి మార్చుకొని రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై.